తెలుగు రాష్ట్రాల్లో నందమూరి నరసింహం బాలకృష్ణకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు బాలయ్య బాబు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఇంకోవైపు బుల్లితెర హోస్ట్గా, అలాగే యాడ్స్లో కూడా నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటారాయన. వీటితో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏజ్లోనూ ఎంతో యాక్టివ్గా ఉంటూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతుంటారు. అయితే ఇన్ని రకాలుగా బిజీగా యాక్టివ్గా ఉండే బాలయ్య బాబు టీడీపీ నిర్వహించిన ప్రజా దర్బార్లో కనిపించడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత 3 ఎన్నికల్లో ఆయన హిందూపురం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం అందుకుంటున్నారు. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వెళ్ళి వస్తుంటారు. అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆయన తమకు అందుబాటులో ఉండడం లేదని, ఎక్కువ శాతం షూటింగ్లోనే ఉంటున్నారంటూ హిందూపురం ప్రజల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. 2014 నుంచి 19 మధ్య సినిమాల కారణంగా కొంత బిజీ అయిన ఆయన అప్పట్లో తన పియ్యకు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. ఇది అప్పట్లో వివాదానికి కారణమైంది. ప్రజలు పియ్యపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు దాడికి కూడా దిగారు. దీంతో పియ్యను పక్కన పెట్టేశారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులు బాలయ్య నియోజకవర్గంలోనే ఉండి పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇక 2019-24 మధ్య కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే ఆ 5 ఏళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చేశారు. సత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని కేంద్రంగా చేయాలన్న డిమాండ్ అప్పట్లోనే తెరపైకొచ్చింది. ఆ సమయంలో ప్రజలతో కలిసి బాలయ్య కూడా ఉద్యమించారు. తమ ప్రభుత్వం వచ్చాక హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాకు శ్రీకారం చుడతామని చెప్పారు. దీంతో ప్రజలు ఆయన్ను నమ్మి గత ఎన్నికల్లో హిందూపురం నుంచి 3వ సారి పట్టం కట్టారు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన నియోజకవర్గంలో పర్యటించలేదని చెబుతున్నారు హిందూపురం వాసులు. పైగా తమ డిమాండ్ నెరవేర్చలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీంతో బాలయ్య నియోజకవర్గానికి దూరంగా షూటింగుల్లో ఉంటున్నారని, తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు స్థానిక ప్రజలు. దీనిపైనే టీడీపీ ఆఫీస్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బాలయ్య కనిపించడం లేదంటూ కొందరు 1-2 చోట్ల బ్యానర్లు కూడా కట్టారట. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆయనపై వ్యతిరేకత రాకపోయినా కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఒక్కసారైనా నియోజకవర్గంలో పర్యటించి తమ సమస్యలు పరిష్కరించాలని ఇక్కడి వారు కోరుతున్నారు. మరి హిందూపురం ప్రజల కోరిక మేరకు బాలయ్య బాబు నియోజకవర్గంలో పర్యటిస్తారా? స్థానిక సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలంటున్నారు స్థానిక ప్రజలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.